నమస్తే. భారత్ అవసరం ప్రపంచానికి ఎంతుంది? భారత్ని ఎన్ని దేశాలు కోరుకుంటున్నాయి, ఎన్ని దేశాలు అసూయతోటి కడుపు మార్చుకుంటున్నాయి. అసూయతో కడుపు మార్చుకున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయి, ఇవన్నీ మనం దీంట్లో చర్చించుకుందాం. కాకపోతే దీంట్లోకి వివరంగా వెళ్లకుండా చాలా క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఏదైనా మీకు కావాలి అని కూడా కామెంట్ చేస్తే దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకొక వీడియో చేయొచ్చు. ముందుగా మనం చూసి అసూయపడుతున్న వాళ్ళు, లేకపోతే ఇంకో రకంగా ఎవరైతే మన ఎవరైతే ఒత్తుదామని చూస్తున్నారో వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ముందరగా మనం చెప్పుకోవాల్సింది యుఎస్ఏ. రష్యా దగ్గర నుంచి ఎవరైతే ఆయిల్ కొంటున్నారో వాళ్ళందరి మీద కూడా అతి తొందరలో 100% టారిఫ్ ఒకటి వేయబోతుంది అనమాట. భారతదేశం మీద 100% టారిఫ్ అన్నది అతి తొందరలో రాబోతోంది. దానివల్ల దానబోయే కంపెనీ నెత్తికి చుట్టుకున్నట్టు అవుతుంది అమెరికాకు తప్పించి భారతదేశానికి అఫ్కోర్స్ తప్పకుండా తేడా అన్నది వస్తుంది. ఎంత చిన్న దేశానికి మనం సప్లై చేయడం ఆపినా లేకపోతే ఇచ్చినా కానీ, అది చిన్న దేశమో పెద్ద దేశమో కాదు, ఎంత చిన్న దేశానికైనా ఎంత తక్కువ పంపించినా కానీ దాన్ని పంపడం ఆపితే ఖచ్చితంగా దాని లోపల తేడా వస్తుంది. అమెరికా లాంటి ఒక సింహభాగం 100% టారిఫ్ వేస్తున్నట్టు తప్పకుండా భారతదేశానికి చాలా తేడా చేస్తుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేకపోతే ఇక్కడ మనకి ఏదైతే ప్రాఫిట్స్ వస్తాయో వాటిల్లో కానివ్వండి. కానీ దీన్ని మనం ఒక రకంగా తట్టుకోవచ్చు. మన ప్రధాని మోదీని ట్రంప్ నా బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు. తర్వాత తనకి ఒక టఫ్ నెగోషియేటర్ మన ప్రధాని మోదీ టఫ్ నెగోషియేటర్ అనేవాడు. నాకు హిందూయిజం అంటే చాలా ఇష్టము, భారతదేశం అంటే ఐ లవ్ ఇండియా అని చెప్పేసి అనేవాడు. ఇవన్నీ అంటూ కూడా వెనక నుంచి అతను కావాల్సిన ఎర్తింగ్ ఏదైతే ఉంటుందో అన్ని చేయడం మొదలుపెట్టాడు. ఇవన్నీ చూసి యుఎస్ఏ పొలిటికల్ సైంటిస్ట్ ఒక ఆమె పాకిస్తాన్కి ఇస్తున్న ఒక ఇంటర్వ్యూలో లిటరల్గా ఈ వర్డ్ ఈ రకంగా యూజ్ చేయకూడదు, కానీ ఆమె ఇంటర్వ్యూలో యూజ్ చేసింది చూతియా అంది. ఆమె అన్న వర్డ్ ఇది. భారతదేశంలో ఒక తిట్టుగా మనం పరిగణించే ఒక మాటని ఒక పొలిటికల్ సైంటిస్టు ట్రంప్ని ఉద్దేశించి మాట అన్నదన్నమాట. ఇంకొక EU కూడా ఉందన్నమాట. EU భారతదేశానికి 26 జనవరికి వచ్చింది. ఇక్కడ 26 జనవరికి వచ్చింది. 26 జనవరికి వచ్చి మనతోటి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేసుకుంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఏదైతే ఉందో అది చేసుకుంది. అది చేసుకుని 10% దాకా టారిఫ్ అయిపోతుంది. ఒక 10% వరకు టారిఫ్ అయిపోతుంది అనమాట. దేని మీద అంటే ఐరన్ ఓర్ మీద. ఐరన్ని మనం ఒక కోల్డ్ ప్రెస్ ఐరన్, తర్వాత హాట్ ప్రెస్ ఐరన్ 2 రకాలు ఉంటాయి. మామూలు ఐరన్ JSW లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అవి తయారు చేసి పంపిస్తూ ఉంటాయి. అది మనకి కరోనా టైం వరకు కూడా భారతదేశాన్ని ఇంపోర్ట్ చేసుకునేది, ప్రస్తుతం దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎంతగా అంటే రాడికల్గా పెరిగిపోయినాయి అనమాట. ఎక్స్పోర్ట్ రేటింగ్ చాలా భయంకరంగా దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆ రకంగా చేసేటప్పటికి ఏదైనా కళ్ళు గుట్టి యూరప్కి కళ్ళు గుట్టినాయి. మనతోటి ఒక FTAలో ఉన్న తర్వాత కూడా 10% వరకు 9.56 10% వేసుకోండి, 10% వరకు ట్యాక్స్ వేస్తుంది. అఫ్కోర్స్ భారతదేశం ఒక దాని మీదే కాదు, తైవాన్ మీద కానివ్వండి, లేకపోతే ఈ జపాన్ మీద వేస్తుంది, టర్కీ మీద వేస్తుంది. 5 కంట్రీస్ ఏమోనే వాటి మీద అంతా వేస్తుంది. దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏవైతే ఉంటాయో ఆ సాధ్యాసాధ్యాలని కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. చర్చించి తొందరలో వీటి మీద వేద్దామని చెప్పేసి అంటున్నారు. జపాన్ లాంటి కంట్రీ, లేకపోతే టర్కీ లాంటిది, భారతదేశము, తైవాను, ఇట్లాంటి కంట్రీస్ 5 కంట్రీస్ ఉన్నాయి. థాయిలాండ్ వీటి మీద వేస్తోంది. ఈ ఐదింటి మీద వేసిన తర్వాత అంటే వేసిన ప్రోస్ అండ్ కాన్స్ ఏంటని చెప్పేసి ఆలోచిస్తోంది. ఇది ఒక భాగం. రెండవ భాగం ఏంటి అంటే భారతదేశాన్ని కోరుకుంటున్న దేశాలు ఇవి. కోరుకుంటున్న దేశాల్లో మొట్టమొదటి రష్యా. తన కాస్మోనాట్స్ ఎవరైతే అంతరిక్ష యాత్రికులు ఉంటారో, అమెరికా అయితే దాన్ని ఆస్ట్రోనాట్ అంటుంది, రష్యా అయితే కాస్మోనాట్ అంటుంది. సింపుల్. కాస్మోనాట్స్ అంతరిక్షం నుంచి భారతదేశపు 15 ఆగస్టు ఏదైతే రేపు రాబోతోందో దానికి శుభాకాంక్షలు చెప్తున్నారు. Dear friends, today the Republic of India is celebrating its 80th Independence Day. 8 decades ago, India broke free from colonial rule and embarked on a path of self-reliance and prosperity. Significantly, this year also marks the 65th anniversary of the greatest feat of human space exploration. అంటే భారతదేశం జెండాని వాళ్ళు క్యారీ చేస్తూ 3 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి చెప్పారు. అంటే భారతదేశము రష్యాకి ఎంత ఇంపార్టెంటో ప్రపంచానికి చెప్పినట్టే కదా.
మొత్తం ప్రపంచానికి చెప్పినట్టే. ఆ రకంగా చెప్పడం అన్నది నిజంగా మనకి ఒక రకంగా గర్వకారణం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చైనా ఏదైతే ఉందో రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని లిమిటెడ్గా తీసుకోవడం మొదలుపెట్టింది. దాన్ని తగ్గించేసింది. తర్వాత కొత్తగా ఏదన్నా గ్యాస్ కానీ ముడి చమురు ఉందో దాన్ని సప్లై చేద్దామని అది కూడా తీసుకోవడానికి ఇంట్రెస్టింగ్ చూపించట్లేదు అనమాట. ఇప్పుడు దానికి రష్యాకి ఖచ్చితంగా భారతదేశం మాత్రమే పెద్ద దిక్కైంది. అంటే చైనా తర్వాత పెద్ద మేజర్ ఇంపోర్టరు భారతదేశం మాత్రమే. భారతదేశానికి డైరెక్ట్గా ఒక రైల్వే లైన్ వేసి ట్రైన్ నడపాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఒక ప్రతిపాదన కూడా చేశారు. ఆ రైలు నడపడం వల్ల భారతదేశానికి ఎంత లాభం ఉందా, అఫ్కోర్స్ లాభం లేకుండా ఎట్లా ఉంటుంది, కానీ భారతదేశం కన్నా రష్యాకి ఎక్కువ లాభం ఉంటుంది. వాళ్ళకి డైరెక్ట్గా హిందూ మహాసముద్రంతో వాళ్ళకి కనెక్టివిటీ వస్తుంది. కనెక్టివిటీ వచ్చింది అంటే వాళ్ళకి ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఖర్చు కలిసి వస్తుంది. ఎంతో వాళ్ళకి లాభం అన్నమాట. ద్వారం ఓపెన్ చేసిన ఒక డోర్ వాళ్ళకి ఓపెన్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఇండియాని ప్లీజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. ఇండియాని ఏ రకంగా ప్లీజ్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. ఇవన్నీ కూడా దానికి రీజన్స్ అవుతున్నాయి. ఈ రకంగా భారతదేశపు ప్రస్తావన లేకుండా ఏ దేశము కూడా తన ఆర్థిక వనరులని బలోపేతం చేసుకోవాలి, ఇంకో రకంగా ఏది చేసుకోవాలి అంటే మాత్రము అది ముగించేది లేదు. ఖచ్చితంగా భారతదేశపు ప్రస్తావన తీసుకురావాల్సిందే. పాజిటివ్ యాంగిల్లో కానివ్వండి, నెగిటివ్ యాంగిల్లో కానివ్వండి, భారతదేశపు ప్రస్తావన ఖచ్చితంగా తీసుకుని రావాల్సిందే. తీసుకుని వస్తే మాత్రమే అక్కడ వాళ్ళ యొక్క చర్చ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం భారతదేశపు పరిస్థితి ఇది. ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముందరికి జరిగేది మనం చూస్తే భారతదేశ పొజిషన్ ఇంకా మారుతుంది. మనము మన కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మాలి. ఇక్కడ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? దయచేసి కామెంట్స్ రూపంలో చెప్పండి. ఎట్ ద సేమ్ టైం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.